విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వస్తున్న ఆర్టీసీ బస్సు 16వ నెంబర్ జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం విషయం తెలిసి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావు. అలాగే లావేరు, ఎచ్చెర్ల పోలీస్ సిబ్బందిని అప్రమత్తం చేసి ఘటనా స్థలంలో సత్వర క్షతగాత్రులను సహాయక చర్యలు అందేలా ఏర్పాట్లు చేశారు. కొత్తనం ఏంటంటే एक लगा के अंदर ఫోన్ నెంబర్ ఉన్నాయి, మీకు ఏమవుతారు లారీ ఇంటి మధ్యలో ఆగిపోయింది. రిపేర్ అయితే చేస్తున్నారు. టైర్ పంక్చర్ అయ్యి ఇబ్బంది అటు ఇటు కదలలేక బండి మధ్యలో ఉండిపోయిన లారీని రిపేర్ చేస్తుండగా వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు, విశాఖపట్నం నుంచి వస్తున్నటువంటి ఆర్టీసీ బస్సు, శ్రీకాకుళం వస్తున్నటువంటి ఆర్టీసీ బస్సు దాన్ని వెనుక నుంచి ఢీకొట్టడం జరిగింది. ఈ ప్రమాదంలో బస్ డ్రైవర్కి ప్రమాదం జరిగింది. 2 కాళ్ళు విరిగిపోయినట్టు కనిపిస్తుంది. ఆ లోపల విరిగిపోయి మన కుర్రోళ్ళందరూ కూడా దగ్గరుండి చాకచక్యంగా ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళందరినీ కూడా బయట తీయడం. ప్రయాణికులకు కూడా చిన్న చిన్న గాయాలు ఉన్నాయి. అలాగే లారీ రిపేర్ చేస్తున్న లారీ క్లీనర్కి కూడా కాలు తిరిగిపోవడం జరిగింది. అదే సమయంలో ఈ డ్రైవర్కి విపరీతమైన ప్రమాదం జరిగింది. అతను ఇప్పుడే బయటికి తీసి లోపల ఇరుక్కున్నటువంటి మనిషిని, ఆ స్టీరింగ్కి మధ్యలో బాగా ఇరుక్కున్నటువంటి మనిషిని మన కుర్రోళ్ళందరూ కూడా చాకచక్యంగా బయటికి తీసుకొచ్చి అతన్ని ఇప్పటికే పోలీసులు అందరూ వచ్చి మన ఇమీడియట్గా లావేరు, ఎచ్చెర్ల పోలీసు విభాగం, అలాగే లయన్స్ క్లబ్ వారు వీళ్ళంతా వచ్చి మన కుర్రోళ్ళందరూ కూడా ఈ చుట్టుపక్కల గ్రామాల కుర్రాళ్ళందరూ కూడా వచ్చి ప్రమాదం వాళ్ళందరూ బయటికి తీసుకొచ్చి వాళ్ళందరినీ హాస్పిటల్ పంపించడం జరిగింది. డ్రైవర్ కూడా హాస్పిటల్ పంపించారు. ప్రమాదం మీద పోలీసు క్షతగాత్రులందరూ కూడా హాస్పిటల్ చెందారు. అందరికీ నమస్కారం. గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పిన 10 నిమిషాల్లో వచ్చారంటే మనందరం గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. ఎందుకంటే ఆ సందర్భం ఎందుకు చెప్తానంటే, క్షతగాత్రుల్ని మోహన్ గారు 5 నిమిషాల్లోనే ఉంటానన్నారు. అంటే మన నాయకుడు కావాలన్నప్పుడు చెప్తాను మీ మాట్లాడింది. అలాగే ఎచ్చెర్ల ఎస్ఐ గారు, మోహన్ గారు మా పని కాదండి, అయినా కూడా నేను ఆగి ఉన్నాను అంటే ఆయన కూడా మనందరం గట్టిగా చప్పట్లు కూడా అభినందించాలి. ఎందుకంటే ఇప్పుడు కష్టం వచ్చేయడం మంచి ఆదుకోవాలి. అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి మన ముందు ఉండడం మనకు అంత అదృష్టం. ఆయన కూడా మా లైఫ్లో మా అదృష్టం. మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. అలాంటి NH16లో ఉన్నటువంటి అంబులెన్స్లు కూడా సమయాన్ని చేరుకోవడం తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా అలాగే ఇందులో ముఖ్యంగా ఈ కుర్రోళ్ళు ఇద్దరు చాలా ఇంపార్టెంట్ రోల్ వాలంటీర్స్గా పేరున్నాను. సాయి కుమార్ పాతనపల్లి గ్రామస్తులు, అలాగే సీతయ్య
భీమునిపట్నం గ్రామస్తులు. వీరిద్దరూ ఇంకొక ఇద్దరు ముగ్గురు సహాయంతో లోపలికి వెళ్ళి వెళ్ళలేని బస్సు అంటే డోర్ కూడా ఓపెన్ అవ్వని పరిస్థితుల్లో లోపలికి వెళ్ళి ఆ డోర్లు ఎరగొట్టి వాళ్ళందరినీ కూడా కాపాడటం జరిగింది. ఇద్దరిని అభినందిస్తున్నాను. తప్పకుండా వీళ్ళకి భవిష్యత్తులో ఇటువంటి వాళ్ళకి కలెక్టర్ గారితో కూడా అభినందన పత్రాన్ని